మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రజా విశ్వాసం కోల్పోయినటువంటి పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని విమర్శించడం హక్కు లేదు. ఆయన ఉనికి కాపాడుకోవడానికి మాజీ ఎమ్మెల్యే గారు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. గతాన్ని గుర్తించుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వచ్చినాం. ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేసినాం, ఎన్ని దుర్మార్గాలు చేసినాం, ప్రజాప్రతినిధుల మీద, అధికారుల మీద ఎన్ని వేధింపులు చేసినాం, ఎన్ని ప్లాట్లు ఆక్రమించుకున్నాం, ఎన్ని భూములు ఆక్రమించుకున్నాం. అదొకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సత్యహరిశ్చంద్రుడి మాటలు మాట్లాడితే ఈ కాన్స్టిట్యూన్స్ లా ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దేవుడు లాంటి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కంపెనీల పంట వసూలు చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడడం తగదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నీతికి, నిజాయితీకి, ధర్మానికి ఉన్నటువంటి వ్యక్తి, 10 మందికి సాయం చేసినటువంటి వ్యక్తి, లక్షలాది కుటుంబాలను ఆరోగ్యాలకు గురైతే వారందరినీ కూడా కాపాడినటువంటి వ్యక్తి. మన పక్కనే పిలాయిపల్లి కాలువ, బునాదినాథ్ కాలువ గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు వెళ్ళిపోతే అసలు సొంత డబ్బులు పెట్టి ఆ కాలువలు బాగు చేయించినటువంటి చరిత్ర ఆయన. ఈరోజు పిలాయిపల్లి కాలువ కానీ, బునాదినాథ్ కాలువ కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ ఇవాళ అక్కడ రైతులంతా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తులు డబ్బులు సంపాదించుకుంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి నీతి గలటువంటి వ్యక్తి. ఆయన మీద ఆరోపణలు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం. మీరు సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి పైన చేసేటువంటి విమర్శలు మీరు మానుకోకపోతే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న మీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు చేసిరో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మీ భర్తం పట్టడానికే వారు ముందున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మొన్ననే చిన్నకొండూరు మాజీ ఉప సర్పంచి చంద్రయ్య గారి మీద దాడి చేశారు బీఆర్ఎస్ నాయకులు. వారి వెనకాల ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు ప్రోత్సహించి విపరీతమైన దెబ్బలు కొట్టి, బాత్రూమ్ పోయేదాకా కూడా కొట్టి చనిపోయిందని చెప్పి వదిలేసి పోయిన తర్వాత అతని భార్య, వాళ్ళ వదినే వాళ్ళందరూ కూడా కాపాడుకొని హాస్పిటల్ తీసుకొని పోయి చావు బతుకులు ఉన్నటువంటి వ్యక్తిని కాపాడినటువంటి వ్యక్తి. క్రైమ్ను గుర్తించకపోతే, ల్యాండ్ ఆర్డర్లను మన చేతికి తీసుకుంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ కాన్స్టిట్యూన్సీలో కానీ, ఈ మండలంలో కానీ విచ్చలవిడిగా ఇట్లనే కొట్లాటలు, ఘర్షణలు వాతావరణంలో ఉంది. దాన్ని ఖండించడానికి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా దాన్ని ఖండించడానికి తప్పే అన్నాం తప్ప ఒక వ్యక్తుల పైన కాదు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఒకసారి దుర్వినియోగం అయితే అది ఎవరి చేతిలో కూడా ఉండదు. చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది. వ్యక్తుల కోసం రాజకీయాలు చేయొద్దు. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నా పార్టీ, నీ పార్టీ అని చేసేటువంటి వ్యక్తులు అది మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నాగులకుంట విషయం ఏదైతుందో డివిఎస్ వారు 1,20,00,000 రూపాయలు అప్పుడు మా చైర్మన్ గారు వెంకట రాజు గారు ఉన్నప్పుడు వారు ప్రకటించిన మాట వాస్తవము. కానీ వారు పూర్తయిన డబ్బులు ఇవ్వలేదు, అవి పనులు జరగలేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే డివిఎస్ కాడ ధర్నా చేయండి, తెలుసుకోండి. ఒక ప్రాజెక్ట్ వేయాలన్నా, ఒక కాలువ కట్టాలన్నా, ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలన్నా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుభవం ఉంది. ఎందుకంటే వారు గత 30 సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్ లో ఉన్నాడు. నువ్వు ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక ఎస్టిమేషన్ వేసినటువంటి శక్తి ఉందా నీకు? ఒక కాలువ, ఒక కెనాల్ వేయాలంటే నీకు శక్తి ఉందా? మొన్న క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసింది. అంతకుముందుకు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోకపోతే క్యాంప్ ఆఫీస్ ఓపెన్ మీద చేసి అది వాస్తుకు లేకపోయి ఎవడు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. అలా దోమలు, పందులు, కుక్కలు ఉండే. స్వతంగా రాజగోపాల్ రెడ్డి గారు ₹1,00,00,000 సొంత డబ్బులు పెట్టి ఇవాళ ఇంద్రభవనం లెక్క తయారు చేసిండు. మరి మీరు చేస్తారా? మీరు ఏమైనా రాజకీయాలు చేస్తే
భూములు, ప్లాట్లు, ఆస్తుల కోసమే చేసిరు తప్ప ఈ ప్రజల కోసం ఏమైనా చేసిరా? 10 సంవత్సరాల అధికారంలో ఏం చేసిరు? మనల్ని చూసిరు కదా, పత్రికా విలేకరులు మీకు అందరు కూడా తెలుసు కదా, కాళేశ్వరం కట్టిరు, కూలిపోయింది. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసినప్పుడు మన ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ చూసుకొని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటది. ఇక మార్కెట్ గురించి చూస్తే నేను వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా గత 13 తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను 15 తారీఖు నుంచే అన్ని సెంటర్లు కూడా ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది. మరి పోచంపల్లి మండలం కూడా ఒక 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లు కూడా రెండోసారి నేను విజిట్ చేసిన. అమాలీల కొరత ఉంటే కూడా అమాలీలో సెట్ చేసినాం. అమాలీలు తూకం చేయగానే వెంటనే 41 కంటే ఒక 10 గ్రాములు కూడా ఎక్కువ ఉండవద్దు అని చెప్పి అక్కడ ఉన్న అటువంటి అమాలీలు కానీ, ఐకేపీ సెంటర్లు నిర్వహిస్తూ గారు కానీ, పిఎస్సిస్ వారికి కానీ మన సూచన చేయడం జరిగింది. ఏంటంటే 41 కిలో మాత్రమే చూపాలి. 6 కాలం కష్టం చేసినటువంటి రైతులకు